సూది కోసం సోదికెళ్తే పాతరంకు బయటపడిందట. బీజేపీ పొత్తు కోసం చంద్రబాబు ఢిల్లీకి వెళ్ళగానే ఆయన అంతకు ముందు మోడీని తిట్టిన తిట్లన్నీ అందరి చెవుల్లో మారుమోగినాయి. బండ బూతులు తిట్టి అదే పార్టీతోనే పొత్తులు పెట్టుకోవడంలో చంద్రబాబు నెంబర్ 1. అదేంటయ్యా అంటే ఒక్కోసారి ఒక్కో సాకు చెబుతాడు. ఇప్పుడు కూడా ఒక సాకు రెడీ చేసి పెట్టుకున్నాడు. సార్ నమస్తే సార్, ఏదో టెన్షన్ లో ఉన్నట్లున్నారు, ఏం జరిగింది సార్? ఆగవమ్మా ఆగు, నువ్వు ఒక్కదానవే. ఆ ట్యూషన్ మాస్టర్ కి ఫోన్ కలపండి. మీ మనవడికి ట్యూషన్ మాస్టర్ను మాట్లాడుతున్నారా? గుడ్డోడు సరిగ్గా చదవట్లేదా ఏంటి? అన్ని తండ్రి పోలికలే వచ్చినట్లున్నాయిగా. హలో ట్యూషన్ మాస్టర్ గారు, నమస్తే నమస్తే. సరే గాని మా వాడికి స్పీచ్లు ఎలా ఇవ్వాలో నేర్పింది మీరే కదా, ఏం నేర్పించారు మీరు? తెలుగు ఎలా వలకాలో నేర్పించారా సరిగ్గా మీరు? ఇంతకేం జరిగింది సార్? ఏంటని అలా అడుగుతారేంటి? శంకరావాన్ని ఏమని వలికాడో విన్నారా మీరు? ఈ రోజు ఈ శంకరావం కార్యక్రమానికి టంగ్ స్లిప్ అయి ఉంటది సారు. ఏంటి ఒక్కసారి అయితే టంగ్ స్లిప్ పడుకోవచ్చు, రెండోసారి కూడా మళ్ళీ అదే మాట అన్నాడు. ఈ శంకరావం యాత్ర ప్రారంభిస్తాం నా అదృష్టంగా భావిస్తున్నా. విన్నావా? ఎప్పుడేమంటావు? హలో 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 పెట్టేశాడు. మీ ఓడి తెలుగు భాష ప్రావీణ్యం విని ఫోన్ పెట్టేసి పరారైనట్టున్నారులే సార్. ఆయన తెలుగుని ఖూనీ చేయడం మీ మాలోకానికి కొత్తనా చెప్పండి? వాట్ ఇస్ దిస్? ఎక్కడికి వెళ్తున్నాం మనం? ఎవ్వరు ఎక్కడికి వెళ్ళట్లేదు గాని మీరే మొన్న బీజేపీ పొత్తు కోసం ఢిల్లీకి పోయొచ్చారుగా. అవును, రాష్ట్రం కోసం తప్పదు కదా, దిస్ ఇస్ వాస్తవం. మరి 2019లో కాంగ్రెస్ తో చేతులు కలిపారు ఎందుకో? అది దేశం కోసం, దిస్ ఇస్ నిజం. అలాగైతే మరప్పుడు బీజేపీతో తెగదింపులు ఎందుకు చేసుకున్నట్టు? సరే పోనీ, ఎన్నికల తర్వాత కాంగ్రెస్ కి ఎందుకు దూరమైనట్టు? వాట్ ఐ యామ్ సేయింగ్, దిస్ ఇస్ రాష్ట్రం, దట్ ఈస్ దేశం. ఈ దేశాన్ని రాష్ట్రాన్ని మేకింగ్ డెవలప్మెంట్, దట్ ఈస్ నాట్ ఎ జోక్. అండ్ ఐఎమ్ గోయింగ్ టు బి ఏపీ సీఎం. ఐఎమ్ బిల్డింగ్ హైదరాబాద్ హైటెక్ సిటీ. ఒక్క ముక్క అర్థమైతే ఒట్టు. వాట్ ఐ యామ్ సేయింగ్, బీజేపీ వాళ్ళే నన్ను పొత్తు కోసం పిలిచారు, వాళ్ళే నా వెంట పడుతున్నారు. అలాగైతే బీజేపీకి మీ అవసరం ఉంటే వాళ్ళే మీ దగ్గరకు రావాలి కదా. వాళ్ళు రాలేదు కాబట్టి నేనే వెళ్ళాను. అయినా మోడీని బీజేపీని అన్నేసి తిట్లు తిట్టి అమిత్ షా కారు మీద రాళ్ళేయించి మళ్ళీ వాళ్ళ దగ్గరకు ఏ ముఖం పెట్టుకొని వెళ్లారు సార్? చెప్పాను కదా, రాష్ట్రం కోసం, దేశం కోసం. ఇలా వాళ్ళ కాళ్ళు వీళ్ళ కాళ్ళు పట్టుకోవడం ఎందుకు సార్? మీరే అన్ని సీట్లలో ఒంటరిగా పోటీ చేయొచ్చు కదా. రాష్ట్రం కోసం, దేశం కోసం కాళ్ళు గడ్డాలు పట్టుకోక తప్పదు, దిస్ ఇస్ వాస్తవం. 2019లో కూడా రాష్ట్రం కోసం అని బీజేపీని బూతులు తిట్టారు. ఇప్పుడు మళ్ళీ రాష్ట్రం కోసం అంటూ అదే బీజేపీతో చేతులు కలుపుతున్నారు. జనం నవ్వుకుంటున్నారు సార్. ఇక చాలు, అర్జెంట్ గా నేను వాష్రూమ్కి వెళ్ళాలి. దేశం కోసమా రాష్ట్రం కోసమా? వాట్ ఐఎమ్ సేయింగ్, దిస్ ఇస్ వెరీ దారుణం. yes, దిస్ ఇస్ దారుణం. తనకు అవసరం ఉంటే పొత్తు, అవసరం లేకుంటే తిట్లు, నచ్చకపోతే కారాలు మిరియాలు, నచ్చితే కాళ్ళ బేరాలు. ఇది చంద్రబాబు మార్కు రాజకీయం. దీనినే అపర చాణక్యం అంటాయి పచ్చపత్రికలు. దిస్ ఇస్ వెరీ దారుణం.